గుంటూరులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు 100కు 100% డమ్మీలేని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం చెప్పలేక మహిళలతో తిట్టించారని రాంబాబు అన్నారు. పెమ్మసాని అజ్ఞానంతో అహంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరును విభజించాలని కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అమెరికాలో బాగా చదువుకున్నావు, అమెరికా వెళ్ళావు, ఏందా ఈ న్యూసెన్స్? వీళ్ళు తప్ప ఎవరు దొరకలేదా? నువ్వే మాట్లాడొచ్చుగా. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో తెలుగుదేశం అని మహిళలను పట్టుకొచ్చి ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్లా ఆంబోతుకు కనపడ్డాను ఆమెకు అర్థం కాలా. మరి నేను ఈమెకి ఆంబోతునో లేకపోతే ఆయనకి ఆంబోతునో నాకు తెలియదు. చంప చెల్లు అనిపిస్తుందంట. ఏందో నాకు అర్థం కాదు. నువ్వు కావంటది ఏయ్ మోదుగల అంబటి రాంబాబు మీరు న్యూసెన్స్ చేశారంటే మేము ఊరుకోం. ఏం చేస్తారమ్మా నాకు అర్థం కాలేదు. న్యూసెన్స్ చేస్తుంది ఎవరైనా అడుగుతా ఉన్నాయి. ఇవాళ వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం ఇవాళ మేము ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూడా చెప్పదలుచుకున్నా. పెమ్మసాని గారు ఈజ్ ఎ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. నేను అన్నాను పెమ్మసాని గారే దీనికి సమాధానం చెప్పాలి, ఎమ్మెల్యేలు ఏముందలే డమ్మీలు అన్నాను. 100% బోత్ ది ఎమ్మెల్యేస్ ఆర్ డమ్మీస్. అందుకని మరుసటి రోజు మాట్లాడాల. తర్వాత పెమ్మసాని గారు కవర్ చేశారంట, మీరు మాట్లాడకపోతే ఎట్టాగమ్మని ఒత్తిడి చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇంతకన్నా సిగ్గేమన్నా ఉందా పెమ్మసాని గారు? నేను అడుగుతా ఉన్నా, ఏమిటి మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ ఆయన ఇంకో మాట అన్నాడు, తప్పుకుపోయే ధోరణి. తెలివితేటలు మీకే ఎక్కువ ఉన్నాయేమో నాకు తెలియదు, లేదా అమెరికా నుంచి ఏమైనా తెలివితేటలు తెచ్చుకున్నారేమో నాకు తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. మీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. నువ్వు దూషిస్తే దానికోసం ఒక ఇష్యూని, ఒక జెన్యూన్ ఇష్యూ నేను చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ ఇష్యూ. ప్రజాస్వామ్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా వాయిస్ వినడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఆ లేడీ చేత, ఈ లేడీ చేత, ఆ యూట్యూబ్లో పనికి మాలిన వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేస్తే ఇట్లాంటి లెక్క చేస్తామా మేము? ఎన్ని చూసొచ్చావయ్యా? నువ్వు చూసి రాలేదేమో పెమ్మసాని గారు. మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉండి అన్నీ చూసి వచ్చాం. అజ్ఞానంతో వ్యవహరిస్తున్నావు, అహంతో వ్యవహరిస్తున్నావు, ధనం ఉందని వ్యవహరిస్తున్నావు. అది సరైన విధానం కాదు. స్ట్రైట్గా సమాధానం చెప్పు. మళ్ళీ రేపేదో 4-5 ఆడవాళ్ళని పంపించి డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ చేత తిట్టిస్తే తిట్టించుకో. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. సమస్య మీద నిలబడు. ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్నారు. ఇంతకు ముందు తీసుకొచ్చిన సేతుబంధు బ్రిడ్జీలకు శభాష్, వీఆర్ కంగ్రాచులేషన్ యూ, అభినందిస్తున్నాం. కానీ మొత్తాన్ని సర్వనాశనం చేశావు. కోర్ సిటీని సర్వనాశనం చేసి ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఒక కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. చివరికి అది కక్ష కట్టి ఈ ప్రాంతం పెరగాలన్నట్టుగా చూస్తున్నామేమో నాకు అనుమానంగా ఉంది. ఇది కక్ష ఏమో డౌట్గా కూడా ఉంది రాను. ఎందుకంటే ఆ శంఖవిలాస ఏరియాలో ఉన్నంత నాశనం అయిపోవాలి, ఇదిగో ఈ పక్కనన్నీ బాగా రేట్లు పెరగాలనేటువంటి ఏదైనా దుర్బుద్ధి ఉందా? ఆ డౌట్ వస్తుంది. ఉందో లేదో నాకు తెలియదు. సేతుబంధు కింద అక్కడ పెట్టమని నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని, ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్నటువంటి ఓ తప్పుడు నిర్ణయాన్ని వెంటాడతాం. మిస్టర్ మై డియర్ పెమ్మసాని,